హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో మాట్లాడడానికి బ్రహ్మం గారి ఉపాసకులు, అలాగే ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం. అసలు కుంకుమ అనేది మనం ఓన్లీ పూజ టైంలో మాత్రమే చిన్నగా పెట్టుకోవడం కానీ ఇక్కడ పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ కుంకుమ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి గురుగారు. అంటే అది ఏ టైంలో పెట్టుకోవాలి, అంటే ఆడవాళ్ళు పెట్టుకోవచ్చా, మగవాళ్ళు పెట్టుకోవచ్చా? ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు అనేది ఇక్కడ గొంతు దగ్గర పెట్టుకోవద్దు అని అంటూ ఉంటారు. సో చెప్పండి. కుంకుమ పసుపు దుంగల నుంచి తయారు చేస్తాం. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. కుంకుమ ఇంపార్టెన్స్ తెలుసుకునే ముందు కుంకుమను ఎలా తయారు చేస్తారు? కుంకుమ అన్నటువంటిది కూడా పసుపు దుంగల నుండే తయారు చేస్తారు. పసుపు కొమ్మల నుండి తీసినటువంటి పసుపు నుండే కుంకుమ తయారవటం మొదలవుతుంది. ఇది ఎట్లా తయారవుతుందంటే, ఇల్లు ఇల్లాలు అన్నటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఇంటికి దీపం ఇల్లాలు. పూర్వకాలంలో ఇంటిని సంరక్షించుకునేటువంటి బాధ్యత మొత్తం కూడా అంటే అప్పుడు ఇల్లాలిదే. ఇల్లు అందంగా ఉందంటే ఎలా ఉండాలి, ఏముండాలి? ఇంటి చుట్టూ ఇంటికి ఉన్నటువంటి వాల్స్, ఇంటికి ఉన్నటువంటి గోడలు చక్కని పెయింటింగ్స్ ఉండాలి. ఇప్పుడైతే పెయింటింగ్స్, రంగులు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు అన్ని వర్ణాలు ఉండేవి. అప్పుడు ఏం చేసేవారు? ఇంటి మొత్తానికి కూడా వాల్స్కి సున్నం కొట్టేవాడు. అంతే కదా. సున్నాన్ని పసుపును కలిపితే ఏర్పడ్డదే కుంకుమ. మరి ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. ఈ పసుపు కుంకుమలను కూడా ప్రధానంగా ధరించవలసినది తల్లి యొక్క, తండ్రి యొక్క పుట్టింటి నుండి తెచ్చుకోవలసినవి పసుపు కుంకుమలు అన్నటువంటి నానుడి జనబాహుల్యంలో ఉంటుంది. కుంకుమని ఎక్కడో నుదుటి బాగానే ఎందుకు పెట్టాలి, మీరన్నట్టు గృంతు కింద ఇంకో చోట ఎందుకు పెట్టకూడదు అన్నటువంటి విషయానికి ఒక యోగపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి రహస్యాలు ఉంటాయి. మనిషి యొక్క శరీరంలో మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు కూడా 7 చక్రాలు ఉన్నాయి. ఎక్కడైతే మనం బ్రుకుటి మధ్యస్థానం అంటే ఈ 2 కళ్ళకి మధ్యన ఉన్నటువంటి ఈ ప్రదేశం అని చెప్తున్నాము, దాన్ని బ్రుకుటి మధ్య అంటారు. దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏమిటంటే నారాయణ ఉపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ నారాయణ ఉపనిషత్తు ఓ మాట చెప్తుంది. నీలతో యద మధ్యస్థ విద్యుర్లేకేవ భాస్వర నీ వారసూక వత్తన్వి పీతా భాష్వత్వ నూపమ తశిఖాయా భ్రూమధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్రస్సోక్షర పరమస్వరాట్. ఇది నారాయణ ఉపనిషత్తు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడంటే బ్రుకుటి మధ్యస్థానంలో ఉంటాడయ్యా. అది కూడా ఒక పీతవర్ణం, పసుపు వర్ణంలో కనిపించేటువంటి బంగారు ఛాయలో ఉన్నటువంటి సూర్యరశ్మి వచ్చి ఒక వరి కొన మీద, అంటే వరి యొక్క చెట్టు దాని లీఫ్ మీద ఒక మంచు బిందువు ఉంటే ఆ కిరణం వచ్చి దాని మీద పడితే ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో అటువంటి, అంటే చెప్పడానికి కూడా నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, మాటలతో వర్ణించలేనటువంటి వర్ణం అది. ఆ వర్ణంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో తెలుసా? ఇక్కడున్న బ్రుకుటి మధ్యస్థానంలో ఇలాగా వెలుగొందుతూ ఉంటాడు. అక్కడే పరమాత్మ ఉంటాడు అని నారాయణ ఉపనిషత్తు చెప్పింది. కుంకుమని ఎందుకు పెట్టాలి, వేరొకటి పెట్టవచ్చు కదా అనడానికి ఇందాక ఒక విషయాన్ని మనం డిస్కస్ చేసాం. మొట్టమొదటి పసుపుని, కుంకుమని ఎట్లా తయారు చేస్తారు, మరి సున్నాన్ని ఎట్లా తయారు చేస్తారంటే ఒక రాయిని తీసుకొని విపరీతమైనటువంటి వేడికి, ఉష్ణోగ్రతకి గురి చేస్తే దాని నుండి ఏర్పడ్డటువంటి సున్నం వస్తుంది. ఆ విపరీతమైనటువంటి ఉష్ణానికి కారణమైనటువంటి ఆ బూడిదని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పసుపు దుంగల నుండి తీసుకొచ్చినటువంటి ఆ చూర్ణాన్ని కలిపితే కుంకుమ తయారైపోయింది. ఒక కొత్త పదార్థం అన్నటువంటిది వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో మనిషికి సంబంధించినటువంటి 3 అతి ముఖ్యమైనటువంటి నాడులు సంగమించేటువంటి స్థలం అది. ఈడ, పింగళ, సుషుమ్న అన్నటువంటి 3 రకాలైనటువంటి పేర్లు ఉన్నటువంటి నాడులు ప్రతి వ్యక్తిలో కూడా, అంటే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీలో కూడా విశేషవంతంగా ఈ భాగంలో బ్రుకుటి మధ్యస్థానంలో అవన్నీ కూడా సంగమం, అంటే కలిసిపోయేటువంటి స్థలం. అప్పుడు వాటి దగ్గర ఒక తెలియనటువంటి ఉష్ణోగ్రత అన్నటువంటిది జనరేట్ అవుతుంది. రెండవది, బొట్టు పెట్టుకోవడానికి, పెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తిని మనం చూస్తున్నామంటే మీ కళ్ళను చూడగలుగుతాం, మీ నోస్ను చూడగలుగుతాం, మీ శరీరంలో కొన్ని విషయాలను మాత్రమే ఏకకాలంలో మనం చూడగలుగుతాం. మనిషికి ఉన్నటువంటి చూపు సుదూరంగా చొచ్చుకుపోతుంటుంది. నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి ఆ కంటికి ఉన్నటువంటి పవర్ చేత మిమ్మల్ని చూస్తున్నటువంటి సందర్భంలో ఆ బ్రుకుటి మధ్య భాగంలో నేను చూసి ఆ సందర్భంలో
కుంకుమ లాంటిది లేకపోయి ఉంటే ఆ 3 నాడులు సంగమించేటువంటి ప్రదేశం నుండి మీలో ఉన్నటువంటి జీవశక్తిని నష్టం చేయొచ్చు, మీ మెదడును చెడగొట్టవచ్చు, ఏదైనా చేయడానికి ఎదుటి వ్యక్తులకి అవకాశం ఉంటుంది. పసుపు దుంగల నుండి ప్రకృతి సిద్ధంగా వచ్చిన పసుపును కలిపితే ఏర్పడ్డటువంటి కుంకుమ ఈ పదార్థాన్ని అక్కడ పెట్టడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఈ 3 నాడుల ద్వారా జ్వలించేటువంటి ఉష్ణం తగ్గడంతో పాటు ఎదుటి వ్యక్తులకు సంబంధించిన ప్రభావం మన మానసికమైనటువంటి స్థితిలోకి చొరబడకుండా, ఎదుటి వాళ్ళ కమాండింగ్లోకి మనం వెళ్లకుండా ఉండడానికి సహాయపడుతుంది అన్నటువంటిది ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అంటే ఎలాంటి సందర్భాల్లో అయినా, అంటే రోజు పెట్టుకోవాలా? జీవిత పర్యంతంలో గుండె కొట్టుకుంటుంది, శ్వాస తీసుకుంటున్నాం, మన మస్తిష్కం మెదడు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇట్లాంటి చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయంటే మనలో ఉన్నటువంటి నాడులన్నిట్లో స్పందన కలుగుతూనే ఉంది. అది నిర్విరామంగా పుట్టు ఉండవలసింది. మనం అనుకుంటుంటాం దిష్టి తగిలింది, ఒక నెగిటివ్ ఫోర్స్ ఏదో శరీరంలోకి రావడానికి ప్రయత్నం చేసింది, వేరొక కారణం చేత ఒక అరగంట మనం మాట్లాడటం వేరే పని చేస్తే వెంటనే ముభావంగా ఉండిపోవటం, మాట్లాడలేని స్థితి రావటం, మనంగా వెంటనే అలసిపోతున్నామంటే కారణం ఈ భృకుటి మధ్యస్థానం నుండి మన యొక్క ఎనర్జీని మనం లాస్ అవుతున్నాం. దానికోసమని ఆ భృకుటి మధ్యస్థానంలో గనక ఇటువంటి విశేషవంతమైనటువంటి కుంకుమను పెట్టడం వల్ల ఆ లాస్ ఆఫ్ ఎనర్జీని కవర్ చేసే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తులు ఏమి చూసినా మీరు బొట్టు పెట్టుకుంటే వాళ్ళ యొక్క చిహ్నం మొత్తం, వాళ్ళ దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది. శరీరం మీద ఇతర భాగాల కంటే కూడా బొట్టును నుదుట పెట్టుకున్న ఇటువంటి చిహ్నాలు కనిపిస్తున్న ఎదుటి వ్యక్తి యొక్క ముఖాన్ని మనం చూస్తే మన దృష్టి తెలియకుండానే అక్కడికి వెళ్తుంది, అక్కడే ఆగిపోతుంది. అంటే కుంకుమ కాకుండా ఏదైనా బొట్టు, కుంకుమనే పెట్టడానికి కారణం ఇది. పోనీ వేరే బొట్టు పెట్టారు, అది నలుపు వర్ణమో తెలుపు వర్ణమో, దీన్ని దిష్టి చుక్కగా పెట్టుకోవచ్చు, దిష్టి తగలకుండా పెట్టుకోవచ్చు. మరి కుంకుమని ఎవరు పెట్టుకోవాలి? అయితే వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే అప్పుడప్పుడు కుంకుమ ధరిస్తూ ఉంటారు. ఎలాంటి కుంకుమను ధరిస్తూ ఉంటారు? యజ్ఞయాగాది క్రతువులు, దేవాలయ ప్రాంగణాలు, దేవతామూర్తులని సందర్శన చేసినప్పుడు మాత్రమే కుంకుమను ధరించడానికి అందరికీ కూడా అర్హత ఉంది. అది దైవ సంబంధమైనటువంటి విషయం. కానీ ఏ స్త్రీ అయినా తాను రోజు కుంకుమను ధరించాలంటే మాత్రం పంచమాంగళ్యాలు సిద్ధించే వరకు పసుపు, కుంకుమ, మట్టి గాజులు, మెళ్ళలో ఉన్న మాంగళ్యం, కాలిమెట్టెలు, ఈ 5 ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి వివాహమైనటువంటి నాటి నుండి ప్రశస్తమైనటువంటి పసుపు కుంకుమల్లో కుంకుమను బొట్టుగా పెట్టుకోవటం అన్నటువంటిది ఒక విశేషవంతమైంది. కాబట్టి నుదుటి భాగంలో ఖచ్చితంగా కుంకుమను పెట్టుకోవాలి. మీరు అడిగారు ఇంకో ప్రశ్న, ఇక్కడ ఉన్నటువంటి గొంతు భాగంలో స్త్రీలు చాలామంది కుంకుమ పెడుతూ ఉంటారు, ఇక్కడ పెట్టవచ్చునా? మనకున్నటువంటి నాడులు, మనకున్నటువంటి జ్యోతిష సంబంధమైనవి, ఆధ్యాత్మికపరమైనవి, యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే దీన్ని విశుద్ధ చక్రం అంటారు. ఈ విశుద్ధ చక్రంలో జీవుడు ఉంటాడు అని చెప్తారు. ఆ జీవుడు ఉన్నటువంటి ప్లేస్ను ప్రతి స్త్రీ ప్రత్యేకంగా అలంకరించవలసిన పరిస్థితి ఏమీ లేదు. జీవుడు అనగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ చైతన్యానికి కారణమైనటువంటి వాడు. అటువంటి విశేషవంతమైనటువంటి జీవుడు అక్కడ ఉంటాడు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అలంకరించవలసిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే సౌందర్య సాధనంగా కుంకుమను భావించడము, సౌందర్యానికే దీన్ని ఉపయోగించడము చేస్తారన్నటువంటి లక్ష్యం చేత కొన్ని కట్టుబాట్లు, నిర్ణయ సింధు, మనుస్మృతి ఇట్లాంటి ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయంటే ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు కుటుంబ వ్యవస్థలో ఇలాంటి కట్టుబాట్లలో ఉండాలి అని నిర్దేశించారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా భర్త ఉన్నంతకాలం కుంకుమను నుదుటి భాగంలో, ఇక్కడ ఉన్నటువంటి సహస్రారానికి పైపుట ఉన్నటువంటి ఈ భాగంలో ధరించాలని చెప్తారు. ఎందుకో తెలుసా? భార్యాభర్తలు అన్నటువంటి అనుబంధానికి గుర్తుగా మనం పురాణాలు, ఇతిహాసాల్లో చూస్తే సీతారామచంద్ర ప్రభువులని మనం చెప్తూ ఉంటాం. సీతారామచంద్ర ప్రభువుల యొక్క విషయంలో రావణుడు లంకకి సీతను తీసుకెళ్లిన తర్వాత ఆంజనేయ స్వామి అమ్మవారిని వెతకడానికి వెళ్ళాడంట. వెళ్ళినటువంటి సందర్భంలో
ఆ అశోకవనంలో చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి స్త్రీని చూసి ఈవిడే మా సీతా అమ్మవారై ఉంటుంది అన్న విషయాన్ని ఎట్లా గుర్తుపట్టాడంటే ఆవిడ నుదుటి భాగంలోనూ ఈ భాగంలో ధరించినటువంటి ఆ ప్రశస్తమైన మంగళకరమైనటువంటి ఆ కుంకుమ ఆ సింధూరాన్ని చూసి నా స్వామిని ధరించినట్టుగా నేను భావించాను. నేను కొలిచేటువంటి శ్రీరామచంద్రు పట్ల ఇంత విశేషవంతమైనటువంటి ఆలోచన చేత ఈ తల్లి ఇక్కడ కుంకుమ పెట్టుకుందని ఆ రోజు నుండి ఆంజనేయ స్వామి ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నాడట. సో కుంకుమ అన్నటువంటిది, బొట్టు అన్నటువంటిది పతివ్రతలు, మాంగళ్యధారణ చేసినటువంటి స్త్రీలు పురాణాలు ఇతిహాసాల్లో మనకు తెలిసినటువంటి గొప్ప గొప్ప పాత్రలు వీళ్ళంతా కూడా ధరించారు కాబట్టి అది ఒక సంస్కృతిగా పరిడవిల్లుతూ బోసి ముఖంతో కనిపించకుండా ధరించాలి. రెండవది, భర్త నిద్ర లేచేటువంటి స్థలంలో, భర్త నిద్ర లేచినటువంటి సమయంలో ఏ స్త్రీ అయినా బొట్టు లేకుండా కనిపిస్తే అది అశుభహేతువు. భర్తకి ఎప్పుడూ కూడా నిద్ర లేచినటువంటి వెంటనే ఏ స్త్రీ కూడా ముఖాన బొట్టు లేదా సింధూరం ఇటువంటి సుమంగళకరమైనటువంటి వస్తువులు తన నుదుటి భాగంలో లేకుండా కనిపిస్తే అది అశుభంగా భావిస్తారు. కాబట్టి ప్రతి స్త్రీ ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. నిషిద్ధమైన క్రియల్లో ఉన్న అశుభకరమైనటువంటివి ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు కూడా శుభానికైనా అశుభానికైనా ఏ పూజలో పాల్గొంటూ ఉన్నా, అంటే నిషిద్ధ కర్మలు చేస్తున్నప్పుడు కానీ పూజాది క్రతువులు చేస్తున్నప్పుడు కానీ మొట్టమొదట లాభస్తేషాం జయస్తేషాం అన్నటువంటి వాక్యం చదువుకుంటూ, లేదా నాకంతా సుమంగళీతత్వం కలిగేటువంటి ప్రసాదాన్ని భాగ్యంగా ఇవ్వడమని ఇష్టదైవాన్ని కొలుస్తూ ప్రతిరోజు మొట్టమొదటి ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ ఉంటే కొన్ని రోజులు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు బొట్టు చెరిగిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు బొట్టు అక్కడ పెట్టకపోయినా దాని తాలూకు మచ్చ అక్కడ ఏర్పడి ఉంటుంది. సో అలవాటు అన్నటువంటిది శరీరానికి అలవాటైపోయి శరీరంలో బొట్టు కూడా ఒక భాగమే, ఒక అవయవమే, ఒక అంగమే అన్నట్లుగా అట్లాగా పరిడవిల్లి ఉంటుంది. కాబట్టి స్త్రీ తప్పనిసరిగా విశేషవంతంగా వివాహం తర్వాత రోజు నుండి, వివాహమైన నాటి నుండి కుంకుమను ధరించటం అన్నటువంటిది తన దైనందిన జీవితంలో పాటించటం వల్ల దీర్ఘమైనటువంటి సుమంగళీతత్వాన్ని పొందుతుంది అని పెద్దలు చెప్పారు. అదే మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయం కూడా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినటువంటి విని చూసే ప్రేక్షకులు కూడా బొట్టు ధరిస్తారు అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ.